పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చూసారా ఈ మేడం అంతా మొత్తం అంతా బార్ కోడ్స్ నడుస్తున్నాయండి. సందులోనేమో ఇట్లా రీళ్లు తీసి పంపిస్తుంది అనమాట, దండలు. మేము కూర్చొని ఇక్కడ వేయాలి. ఇదిగోండి చూసారా, ఈ నా వెనకమాల కనిపించే ఈ లాట్ అంతా బార్కోడ్ డన్ ఈ లాట్ అంతా వేసేసారు. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఫ్రెష్గా వచ్చిన స్టాక్ ఉంది, ప్రైస్లు పెట్టినవి ఉన్నాయి, వీటన్నిటికి వేయాలన్నమాట. ఇవి కాకుండా ఇంటి దగ్గర ఇంకొక 10 బేళ్ళు ఉన్నాయి. ఇవి అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా సర్దాలి? నిజంగా అంటే ఇది ముందు షూట్ చేసింది కాదండి. ఇవాళ డేట్ ఎంతమ్మా? 6th కదా, 6th రోజున షూట్ చేస్తున్నాము. 7th మార్నింగ్ పోస్ట్ చేస్తాం అనమాట. వీడియోలు ఫ్రెష్గా తీసినవి కూడా లేదు, ఎప్పుడెప్పుడు మేసేస్తున్నాం, అసలు పాత ఏమీ లేవు అనమాట. సో ఈరోజు ఈ పనులు నడుస్తూ ఉన్నాయండి. ఇలాగా కొంచెం లోపల టెన్షన్ ఉన్నా అయిపోతుంది అనేది ఒక ధైర్యం అనమాట. మనం గట్టిగా అంటే కొంచెం స్టార్టింగ్లో మనం ఏ పని మొదలుపెట్టినా కూడా అదొక స్ట్రీమ్ లైన్ అవ్వడానికి కొంచెం కష్టపడాలి కదండి. అలా ఇప్పుడు మేమంతా కష్టపడుతున్నాం అన్నమాట. ఇష్టంగా చేసే ఏ పని కూడా కష్టం అనిపించదు. అంటే ఇది ఈ పెడతాం చెప్తున్నానని కాదు, కానీ అలా నడుస్తూ ఉన్న పనులు అయితే అక్కడ కూడా వుడ్ వర్క్ అయిపోయింది, కానీ ఆ ప్యాచ్ వర్కులు, చిన్న వర్కులు అవన్నీ మాత్రం నడుస్తున్నాయండి. ఒకళ్ళ దానికి ఒకరికి లింక్ ఉంటుంది కదా, వీళ్ళు వస్తే వాళ్ళు రారు, వాళ్ళు వస్తే వీళ్ళు రారు, అలా. అయితే మనకి ఇంకా వస్త్రధారకి, సునీతాస్ వస్త్రధారకి ఇద్దరే దొరికారండి మనుషులు. ఇంకా స్టాఫ్ కూడా కావాలి. ఇద్దరితో అసలు సమస్య లేదు. ఎవరైనా కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం వైదేహి నగర్లో అండి. సో ఎవరైనా నియర్ బై ఉంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మనకి షాపులో ఉండే ఐటమ్స్ అయితే మాత్రం రెడీమేడ్ డ్రెస్ మెటీరియల్స్ అండి. అలాగే మీకు మ్యాచింగ్ లెగ్గింగ్స్కి మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళే పని లేకుండా మంచి క్వాలిటీ లెగ్గింగ్స్ అయితే వస్తున్నాయి. మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అనమాట మీరు అవి. అంటే ఆఫీస్ గోయింగ్ వాళ్ళు చక్కగా హ్యాపీగా షర్ట్స్ కూడా వేసుకోవచ్చు దాని మీద. చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి. అలాగే ఇంకా మన దగ్గర ఉండే వెరైటీస్ అయితే అయ్యి ఇక అసలు మీకు క్వాలిటీలో అయితే మేము తెలిసిందే కదండి, అసలు కాంప్రమైజ్ అయ్యే పని లేదు. పర్సనల్గా మేమే పర్చేజింగ్కి వెళ్ళాం కనుక లైనింగ్ బాగుందా, స్టిచ్చింగ్ బాగుందా, దీని చున్నీ ఎట్లా ఉంది, ఈ కలర్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది, వర్క్ బాగుందా, ఫినిషింగ్ బ్యాక్ తిప్పితే ఎలా ఉంది, ఇన్ని రకాలుగా చూసుకున్నాం అనమాట. పర్చేజింగ్ అయితే మాత్రం అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూసి, అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఇప్పుడు మేము ఎవరినైతే తీసుకున్నామో ఒక ఆయన్ని ఈ క్లోత్స్ దీనికి, ఆయన కూడా పెద్ద ఆయన అనమాట, దాదాపుగా 25 years ఎక్స్పీరియన్స్ ఉందంట. చూసి అంతా కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి, అంటే మీరు కొత్తగా దీనిలోకి వచ్చినట్టు అనిపించట్లేదు, పర్చేసింగ్ చూస్తే కనుక చాలా బాగుందన్నారు. అంతేకాదు మనం ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేసామో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అదే, మీరు అసలు ఫస్ట్ టైం షోరూమ్ పెడుతున్నాం అంటున్నారు, అసలు పర్చేసింగ్ అంటే అసలు అన్ని సెలెక్షన్ అయితే చాలా బాగా చేస్తున్నారండి, మీ క్లోత్ గురించి బాగా తెలుసు, అట్లా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. మరి మీరు వచ్చి చూసి చెప్పాలి ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇంతకీ మీరు రావాలంటే డేట్ చెప్పాలి కదా. నేను షాప్ ఓపెనింగ్ ఎప్పుడంటే మనకి August 10th అండి. సో మీ అందరికీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టాను అని చెప్పి మీరు ఫీల్ అయ్యి తప్పకుండా రావాలి, వచ్చి ఆశీర్వదించాలి. పెద్దవాళ్ళు అయితే ఆశీర్వదించండి, పిల్లలైతే విష్ చేయండి. ఓకే, సో మీ అందరూ వస్తారని అనుకుంటున్నాను. ఇంకా పనులు అయితే ఇలా జరుగుతూ ఉన్నాయండి. అక్కడ షోరూమ్ దగ్గర అయితే బోర్డు వచ్చేసింది, చాలా బాగుంది. మీకు ఒక క్లిప్ పెడతాను చూడండి. ఇదిగోండి, చక్కగా పైకి ఎక్కించే ముందే కింద అన్నీ సెట్ చేసుకుంటారు కదా. సో రెడ్ కలర్ మీద మంచి ఎల్లో కాంబినేషన్, అంటే ఇక్కడ కూడా రెడ్ కలరే ఉంటుంది మనకి, సునీత ఉండేకారికి కూడా. శ్రీ కలెక్షన్స్కి మాత్రం బ్లూ తోటి చేపించామన్నమాట. 2 భలే వచ్చినాయి, చాలా బాగున్నాయి అవుట్పుట్. ఒక కళ వచ్చేసింది షాప్కి. ఇంకా లోపల వర్క్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వర్క్ కూడా బాగా వచ్చింది అవుట్పుట్. ఇంకా సర్దటమే మిగిలిందనమాట. చిన్న పనులు అయిపోతే సర్దుకోవాలి. ఇంకా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పని నైట్ ఏ టైం అయినా కంప్లీట్ చేయాలనేది మా టార్గెట్. అదండి ఈరోజు వీడియో, చిన్న వీడియోనే, జస్ట్ మీకు డేట్ చెప్దామని, మిమ్మల్ని అందరినీ పిలుద్దామని చెప్పి ఈ వీడియో చేశాను.
మరి మీకేమనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ అందరూ కూడా విష్ చేయండి. అంటే ఎందుకు అడుగుతున్నానంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చేసినా కూడా అందరూ బ్లెస్ చేసిన విష్ చేసిన మీరు స్పెషల్ కనుక, మన యూట్యూబ్ ఫ్యామిలీ స్పెషల్ కనుక మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మీరందరూ మన వస్త్రధారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.